చాలాసార్లు అనుకుంటాం దేవునిలో ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ఎస్, నువ్వు ఎదగాలంటే కూడా నువ్వు అధిగమించాల్సిన పరిస్థితులు, సమస్యలు చాలా చాలా ఉంటాయి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. ఈ లోకంలో గొప్ప విషయాలు సాధించిన వాళ్ళు ఎవరు అంత సామాన్యంగా సాధించలేదు. నువ్వు దేవునిలో ఎదుగుతున్నావా, నీకు ఖచ్చితంగా వస్తాయి సమస్యలు, నీకు ఖచ్చితంగా వస్తాయి శోధనలు, నీకు ఖచ్చితంగా వస్తాయి నిన్ను వెనక్కి లాగే పరిస్థితులు. నువ్వు ఆ పరిస్థితి రాగానే ఒకటే గ్రహించుకోవాలి, ఇది అపవాది నాకు పంపిస్తున్న శోధన. నేను ఈ శోధనలో మాత్రం పడను, దేవుడు నాకు తోడున్నాడు, నేను అధిగమించి ముందుకే వెళ్తాను. మోషే ఆ సీనాయి కొండ పైకి ఎక్కి 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 పైకి వెళ్ళాడు. దేవునితో మాటలాడిన శ్రేష్టమైన అనుభవము అది పొందుకొని వస్తుంటే మోషే ముఖ చర్మము, ఒక ప్రశ్న అడుగుతాను, మోషే సీనాయి కొండపైన ఎక్కి దిగిన తర్వాత చర్మం అంతా ఆ చలికి, చూడండి చలికాలంలో మన చర్మం ఏమైపోద్దంటే డ్రై అయిపోద్ది, కొన్నిసార్లు ఇట్లా పగుళ్ళు వచ్చేస్తాయండి. మాయిశ్చరైజర్స్ రాసుకోకపోతే చర్మం అంతా పగిలిపోద్ది, పెదాలన్నీ పగిలిపోయి రక్తాలు వచ్చేస్తాయి, అవునా కాదా? స్కిన్ డ్రై అయిపోద్ది. ఆ సీనాయి కొండపైకి వెళ్ళి మోషే డిన్నరో లేకపోతే లంచ్ చేయడానికి వెళ్ళాల. అక్కడ పైన ఆయనకి వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఉపవాసమే. నీళ్ళు లేకపోతే ఆహారము, ఆయనకు కావలసిన డ్రై ఫ్రూట్సో లేకపోతే చికెన్లు మటన్లు ఏమీ లేవు సీనాయి కొండ మీద. ఒంటరిగా వెళ్ళాడు, కష్టతరమైన ప్రయాణము, ఆహారం లేదు, కానీ దేవునితో సహవాసం మాత్రం చేశాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే కొన్నిసార్లు ఈ లోక సంబంధంగా కొన్ని కంఫర్ట్స్ నువ్వు వదిలిపెట్టేయాలి. నాకు అన్ని కంఫర్ట్స్ కావాలి, అన్ని ఎంజాయ్మెంట్లు కావాలి లోకంలో, దేవుడు కూడా కావాలంటే అలా దొరకదు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళకి చెప్తారు, మీరు కార్బోహైడ్రేట్స్ తినడానికి వీలు లేదు, మీరు రైస్ తినడానికి వీలు లేదు, మీరు ఈ డైట్ ఫాలో అవ్వాలి, ప్రతిరోజు మార్నింగ్ లేవాలి, ఈ టైంకి మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మీ ఫిట్నెస్ ఇలా కాపాడుకోవాలి. దేవుని సైనికులుగా ఉన్న మనం, క్రీస్తు సైనికులుగా ఉన్న మనం ఇండియన్ ఆర్మీలో లేం, కానీ గాడ్స్ ఆర్మీలో ఉన్నాం. హల్లెలూయా. గాడ్స్ ఆర్మీలో కూడా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది రైస్ తినద్దు, పొటాటోస్ తినద్దు, స్వీట్లు తినద్దు, అది కాదండి. లోక సంబంధంగా శరీరాశ వద్దు, లోకాశ వద్దు, నేత్రాశ వద్దు, జీవపు డంబము వద్దు. అలాంటివి మన దగ్గరికి రాకుండా ఉంటాయంటే వస్తాయా రావా? చేయకూడనివి మన ముందు చాలా అట్రాక్టివ్గా అపవాది చూపిస్తూ ఉంటాడు. చూడు, పర్లేదు, ఏం కాదు, అందరూ చూడట్లేదా? ఎవరున్నారు? నిన్ను ఎవరు చెక్ చేస్తున్నారు? నువ్వు టీవీలో వస్తుంది చూస్తున్నావు, అందులో ఏముంది తప్పు? అలా మొదలవుతుందండి శోధన, అలా మొదలవుతుంది పాపం. ఎవ్వరు లేనప్పుడు ఒంటరితనంలో, అందుకే మన థాట్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలంట. హల్లెలూయా.